హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులైంది కదండి. నేను పెళ్లి దగ్గర చేసి దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేశారు మీ దగ్గర తక్కువ టైంలో చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఇదిగోండి దొండకాయ ముక్కలు ఎలా కట్ చేసుకుని ఉంచుకోవాలి, పొడవుగా కట్ చేసేయాలి వీడియోలో చూపించే విధంగా. పోపు దినుసులు అండి, తాలింపుకి జీడిపప్పు, పోపు దినుసులు, కరివేపాకు, చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దొండకాయ ముక్కలు అందులో వేసేసుకున్నానండి. దొండకాయ ముక్కలు బాగా వేపుకోవాల్సి ఉంటుంది. మంచి కలర్ వచ్చేలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత వాటిని సపరేట్గా తీసేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ మధ్యన షార్ట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తున్నానండి. వీలైతే మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అవి పక్కకు తీసేసుకున్న తర్వాత ఆయిల్ అంతా సపరేట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ తీసుకుని మనం తీసుకున్న పోపు దినుసులన్నీ చక్కగా అందులో మంచిగా వేపేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. చాలా తక్కువ టైంలో అయిపోద్ది. తర్వాత కొబ్బరి అదిగోండి, నేను మీకు చూపించిన కొబ్బరి నేను కూరేసుకుని పక్కన పెట్టుకున్నది. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత కొబ్బరి కూడా వేపేసుకున్నాను నేను. కొబ్బరి కొంచెం కాస్త వేగిన తర్వాత అవి వేసేసుకోవాలండి. మనం పక్కగా తీసుకున్న దొండకాయ ముక్కలన్నీ నేను యాడ్ చేసేసుకున్నాను. సాల్ట్, కారం, పసుపు, వీలైతే కొంచెం మసాలా పొడి కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే నేనైతే మసాలా గట్ట ఏమి యాడ్ చేయలేదండి. పిల్లలు లంచ్ బాక్స్లో కన్నట్టుగా చేశాను నేను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా ఒక 10 నిమిషాలు మళ్ళీ కలిపేసుకోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోవాల్సి ఉంటుందండి. లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.